అధ్యక్షుడు విజయ్ సభలో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. కరూరులో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పార్టీ కార్యకర్తలతో పాటు 2 చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. மட்டும் இல்லாம சட்டவிரோத கல் குவாரிகள் கரூரின் கனிம வளத்தை அழிச்சுக்கிட்டு இருக்கு. இதுக்கு காரணம் யாரு? சிஎம் சார். కరూరులో నిర్వహించిన ప్రచార సభకి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వారికి నీళ్ల బాటిల్ని అందించారు. భారీ సమూహంలో అంబులెన్స్లు అక్కడికి చేరుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, ఏంటి కొంతమంది 10 మంది చనిపోయారు అంటున్నారు, కొంతమంది 30 మంది అంటున్నారు. ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అక్కడ? సీతారామరాజు, ఏదైతే తమిళనాడు రాష్ట్రం కరూరులో ఘోర ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే తమిళ నటుడైనటువంటి విజయ్ స్థాపించినటువంటి తమిళ్ వెట్రిగా కలగం అనే పార్టీ ర్యాలీ, అదేవిధంగా సభకు సంబంధించినటువంటి అంశంలో కూడా తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. ఏదైతే విజయ్ నిర్వహించినటువంటి సభ ముగించుకున్న అనంతరం విజయ్ వెళ్తున్న తరుణంలో కూడా సభకు వచ్చినటువంటి ఒక్కసారిగా కూడా ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ తొక్కిసలాటకు కూడా గురైనట్టు తెలుస్తుంది. దాదాపు తొక్కిసలాటలో 29 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు కొన్ని ఛానల్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైద్యులు తెలుపుతున్న పరిస్థితి. దాదాపు 4 పిల్లలు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే సభలో విజయ్ ప్రసంగించిన అనంతరం కూడా తిరిగి విజయ్ వెళ్తున్న తరుణంలో కూడా ఏదైతే కరూరు ప్రాంతం నుండి తిరిగి ఆయన వెళ్ళిపోయినప్పటికీ మీటింగ్కి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అక్కడి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో కూడా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో తొక్కిసలాటలో దాదాపు 29 మంది వరకు కూడా మృతి చెందారని చెప్పి సమాచారం అయితే ఉంది. అయితే అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకే 10 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. అందులో 4 చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా తమిళనాడులో విజయ్ నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలకు భారీ సంఖ్యలో కూడా ఆయన అభిమానులతో పాటు ప్రజలు తరలి వస్తున్న నేపథ్యం. 2024లో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే ఒక పక్క డిఎంకేకి సంబంధించి స్టాలిన్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు, మరోపక్క అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి పన్నీర్ సెల్వం కూడా ర్యాలీలు నిర్వహిస్తున్న తరుణంలో కూడా కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే సినీ నటుడు విజయ్ ఉన్నారు, తమిళ వెట్రిక కలగం, ఆయన కూడా అటు డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ పైన కూడా ఎక్కడికక్కడ విచ్చుకుపడుతూ కరూరులో క్వారీలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. క్వారీలు కూడా అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారు, డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అవినీతికి పాల్పడుతున్నారు ఆయన ఏదైతే సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల ఏదైతే ప్రసంగానంతరం కూడా సభ ముగించుకొని విజయ్ తిరిగి వెళ్ళిపోతున్న క్రమంలో కూడా ఒక్కసారిగా ఆయనతో కరచాలం చేసేందుకు కూడా అభిమానులు కూడా ఒకసారిగా కూడా ముందుకు వచ్చిన పరిస్థితి. అయితే అనుకోని ఘటన చోటు చేసుకోవడం, అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో దాదాపు 29 మంది వరకు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. కరూరు హాస్పిటల్కి ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 మంత్రులు కూడా అక్కడికి చేరుకొని వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా హుటాహుటిన అక్కడికి చేరుకొని కూడా ప్రజలకు వైద్య సేవలు అందించాలని చెప్పిన నేపథ్యం కూడా కనబడుతుంది. మరోపక్క ఎమర్జెన్సీ నేపథ్యంలో కూడా పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్కి కూడా తొక్కిసలాట్లు గాయపడినట్టు వారిని అందరూ కూడా తరలించి ప్రథమ చికిత్స అయితే అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. రాజు, మోహన్, అంటే ఇంత భారీ సభకి మరి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం గల కారణాలు ఏంటి? లేదా అనుకున్న దానికన్నా ఎక్కువ మంది అభిమానులు, కార్యకర్తలు వచ్చారనుకోవచ్చా? సాధారణంగా ఏదైతే రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్నటువంటి సభల్లో కూడా చాలా ఒక చిన్న ప్రాంతాన్ని కూడా ఎంచుకుంటారు. ఏదైతే జన సమీకరణ కూడా ఎక్కువ సంఖ్యలో రావడం, మరోపక్క రోడ్ షో నిర్వహిస్తున్న క్రమంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి రోడ్లో కూడా అనుకోని విధంగా కూడా జనాలు ఎక్కువగా రావడంతో కూడా ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పుకోవచ్చు. మరోపక్క విజయ్ వచ్చినటువంటి ర్యాలీ రోడ్ షోలో కూడా చిన్న నేరో వే ఉన్న నేపథ్యంలో కూడా అక్కడికి జనాలు ఎక్కువగా సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా విజయ్ సభ ముగించుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో కూడా ఆయన అభిమానులు
ఒకసారి ఆయనతో కరచాలం చేసేందుకు పోటీ పడినట్టు తెలుస్తుంది. మరోపక్క కొంతమంది తిరిగి వెళ్తున్న క్రమంలో కూడా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరగడంతో కూడా పోలీసు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా పోలీసులు కూడా వారికి ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారం కూడా సభలో ఎంతమంది వస్తారు అనే అంశాన్ని కూడా ముందుగా రాజకీయ పార్టీ నేతలు కూడా ప్రస్తావించాల్సిన అంశం ఉంది. అయితే ఒకసారిగా కూడా ఊహించిన విధంగా కూడా సభకు ఎక్కువ మంది జనాలు రావడంతో కూడా ఈ తొక్కిసలాట చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ మోహన్. తమిళగ వెట్రి కలగం అధ్యక్షుడు విజయ్ సభలో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. కరూరులో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు, ఏంటి 29 మంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది? సీతారామరాజు గారు, సురేష్ గారు, ఇప్పుడు సీతారామరాజు గారు తాజాగా అందిన సమాచారం ప్రకారం మొత్తం మీద ఇప్పటికి 32 మంది మృతి చెందినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. అందులో 3 చిన్నారులు కూడా ఉన్నారు. అయితే అసలు ఈ టీవీకే అధ్యక్షుడు విజయ్ గారి సభలకు పెద్ద ఎత్తున ర్యాలీలకు జనం తరలిరావటం, వేలాది మంది తరలిరావటం, ఈ కరూరులో వేలాది మంది అంచనాలకు మించి వచ్చారంట. అయితే అందులో ఏంటంటే ఒక చిన్నారి మిస్సింగ్ అని వచ్చిందంట. దాంతో ఆ వదంతి కాస్త తొక్కిసలాటకు దారితీయటమే ఈ ప్రస్తుత పరిస్థితికి కారణం కింద భావిస్తున్నారు. సో దాని మీద విజయ్ గారు ప్రసంగం ముగించారు. తర్వాత వాటర్ బాటిల్స్ విసిరేసి కొంతమందికి వాటర్ బాటిల్స్ అందించే ప్రయత్నం చేశారు. కానీ ఆ తొక్కిసలాట, ఆ సఫకేషన్లో మొత్తం మీద కొన్ని యాక్చువల్గా 30 మంది 40 మంది గాయపడ్డారన్నారు. కానీ 100 మందికి అంతకంటే ఎక్కువ మందే అవి తొక్కిసలాటలో అంత గాయపడ్డారని చెప్పి తక్షణం అక్కడ ఉన్న కరూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ కలెక్టర్ గారు వెళ్ళారు. తర్వాత అంటే స్టాలిన్ గారు సీఎం గారి ఆదేశం మేరకి సెంథిల్ బాలాజీ గారు ఏంటంటే బహుశా ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉంది. అంతకుముందే ఈ విజయ్ గారు డిఎంకే 2021లో డిఎంకే చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీలలో వైఫల్యం చెందింది. ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ పెడతా ఉన్నారు, ఎయిర్పోర్ట్ పెడతా ఉన్న హామీని కూడా నిలబెట్టలేకపోయారు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో ఒక బాలిక మిస్ అయిందని ఒక వదంతి వచ్చింది. ఆ వదంతి కాస్త తొక్కిసలాటకి మొదలు కాగానే ఆయన విజయ్ ప్రసంగం ముగించి పోలీసులు హెల్ప్ చేయాలన్నారు. కానీ ఆయన వేలాది మంది క్రౌడ్ని అక్కడ మెయింటైన్ చేయడం లేకపోతే వాడిని నియంత్రించడంలో ఆ సమయం అనేది అని మించిపోయిందని చెప్పి మనం భావించవచ్చు. ఇప్పుడున్న దాని ప్రకారంగా అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం అయితే మరణించిన మృతుల సంఖ్య 32కు చేరినట్లుగా, ఇంకొక 30 మంది వరకు కూడా గాయపడ్డారని, ఆ మరణించిన వాటిలో చిన్నారులు ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తే మొత్తం యువతే ఆ మీటింగ్కి లేకపోతే ఆ ర్యాలీకి అటెండ్ అయిన వాళ్ళని చూస్తే సీతారామరాజు గారు మొత్తం అక్కడ యువతే అక్కడ కనబడుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. 2026 ఎలక్షన్స్లో మళ్ళీ అధికారంలోకి రావాడే, దానికోసమే ఆ కలల గంట ముందుకెళ్తున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం. అయితే పోలీసుల వైఫల్యం ఉందా ఇది అంటే వేలాది మంది తరలి రావడం, పరిమితికి మించి ర్యాలీకి రావడంతో ఈ ఘటన జరిగింది అనేది మనం ఇప్పుడున్న సమాచారం బట్టి అర్థమవుతుంది. సీతారామరాజు గారు. సురేష్ గారు, అంటే ఇలాంటి సభలో సమావేశాలు పెట్టేటప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కదా, మరి అక్కడున్న పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఇలాంటప్పుడు ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తూ ఉంటాయి కదా సురేష్ గారు. సీతారామరాజు గారు, అంటే ఎక్కడైనా కానీ ముందస్తు జాగ్రత్త, పోలీసులకి ముందుగా పర్మిషన్ అడగటం, వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవడం, పర్మిషన్ ఇవ్వడం, ఇవన్నీ ఇదే. కానీ వేలాది మందిని తరలి రావడం, వాళ్ళని నియంత్రించడం, పైగా ర్యాంపులు ఇవాళ రేపు ఆ ర్యాలీల్లో లేకపోతే పబ్లిక్ సభల్లో ర్యాంపులను పెట్టి వాళ్ళతోటి అటు ఇటుగా మూమెంట్ వెళ్ళే ఇలాంటి సందర్భంలో ఆ నియంత్రణ ఇది అనేది కోల్పోయారని, పైగా వదంతి అనేది అంటే ఒక బాలిక తప్పిపోయిందనే వదంతి దీనికి కారణం కింద ఇప్పుడు ఉన్న ప్రాథమిక సమాచారం బట్టి మనకి అంటే అదే కారణం అయి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. సీతారామరాజు గారు. సురేష్ గారు, అంటే ప్రభుత్వం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? మరి గాయపడ్డారు, వాళ్ళకి ఎలాంటి చికిత్స అందిస్తూ పోతున్నారు? ఇంకొంతమంది పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతోందంటారు? మధ్యలో బ్రేక్ అవుతుంది. ఆయన ఏం అడుగుతున్నాడు నాకు అర్థం.
తమిళగ వెట్రి కలగం టీవీకే అధ్యక్షుడు విజయ సభలో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. కరూరులో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు 32 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇది ఇంకొద్దిగా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వీరిలో పార్టీ కార్యకర్తలతో పాటు 2 చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. முன்னாடி 7 பாடி போகுது, 8 கண்ணு முன்னாடி போகுது. ஒன்பது கண்ணு முன்னாடி இப்ப போறது, இதுக்கு முன்னாடி 5-20 போயிருக்கும். கண்ணு முன்னாடி 7 பாடி போகுது, 8 கண்ணு முன்னாடி போகுது. తమిళనాడులోని కరూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీవీకే విజయ్ కార్నర్ మీటింగులో జరిగిన తొక్కిసలాట్లో సుమారు 30 నుంచి 32 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో 6 చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మరో 50 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారందరినీ కూడా కరూర్ ఆసుపత్రిలో చికిత్స పొందేలాగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రేపు సీఎం స్టాలిన్ బాధిత కుటుంబాలని పరామర్శించనున్నారు. ஒன்பது கண்ணு முன்னாடி இப்ப போறது, இதுக்கு முன்னாடி 5-20 போயிருக்கும். கண்ணு முன்னாடி 7 பாடி போகுது, 8 கண்ணு முன்னாடி போகுது. ஒன்பது கண்ணு முன்னாடி இப்ப போறது, இதுக்கு முன்னாடி 5-20 போயிருக்கும். తమిళనాడులోని కరూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీవీకే విజయ్ కార్నర్ మీటింగులో జరిగిన తొక్కిసలాట్లో సుమారు 40 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో 6 చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మరో 50 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారంతా కరూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా తిరుపతి కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, ఏంటి సంఖ్య 29, 30, 40, 50 మందికి పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి అక్కడ చాలా ఉద్రిక్తంగా ఉన్నట్టు కనిపిస్తోంది మోహన్? సీతారాం, రోజు ఏదైతే తమిళనాడులో ఘోర ఘటన చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు, విషాదకరమైన ఘటన కూడా చెప్పుకోవచ్చు. ఎందుకైతే తమిళనాడులో సినీ నటుడైనటువంటి విజయ్ స్థాపించిన తమిళ్ వెట్రి కలగం అనే పార్టీకి సంబంధించినటువంటి ఒక రోడ్ షోతో పాటు ఒక మీటింగ్ నిర్వహించారు. ఏదైతే కరూరు ప్రాంతంలో కూడా ఈ రోడ్ షో అనంతరం ఒక మీటింగ్ నిర్వహించారు. మీటింగ్లో కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం కూడా మీటింగ్ ముగించుకొని విజయ్ తిరిగి వెళ్తున్న క్రమంలో కూడా అక్కడ ఒక్కసారిగా కూడా తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాట చోటు చేసుకోవడంతో దాదాపు ఇప్పటి వరకు 40 మంది కూడా మృతి చెందినట్టు తెలుసు. దాంట్లో 6 మంది చిన్నపిల్లలు ఉన్నట్టు తెలుసు. ఇంకా కాసేపటి క్రితం 10 మంది మృతి చెందారని చెప్పి కూడా హాస్పిటల్
డాక్టర్లు వైద్య సిబ్బంది చెప్తే తాజాగా 40 మంది కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు అమ్ముకుందని చెప్పుకోవచ్చు. మరోపక్క వెంటనే స్పందించినటువంటి తమిళనాడు సీఎం ఎవరైతే స్టాలిన్ ఉన్నారో వెంటనే క్షేత్రఘాతులందరూ కూడా వైద్య పరీక్ష హాస్పిటల్కి తరలించి కూడా వైద్య చికిత్స అందించాలని చెప్పించే నేపథ్యం ఇప్పటికే అక్కడికి రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 మంత్రులు చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రభుత్వ హాస్పిటల్కి చేరుకొని కూడా ఏదైతే ఆ మీటింగ్ సభలో తొక్కిసినట్టు కూడా గాయపడినటువంటి చికిత్స అందిస్తున్నారు. మరోపక్క 40 మంది మృతి చెందిన వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి అయితే ఒక్కసారిగా ఊహించిన రీతిలో కూడా ఏదైతే విజయ్ నిర్వహించినటువంటి సభకు అధిక సంఖ్యలో జనాభా రావడం, మరొక పక్క రోడ్ షో కాబట్టి ఆ రోడ్లోనే జనాభాతో కూడా ఒకసారి నిలిచిపోవడంతో కూడా సభానంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో కొంతమంది ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కరచాలనం చేసుకుంటూ వెళ్ళిపోగా మరికొంతమంది ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా కూడా తొక్కిసలాట జరిగిందని చెప్పి కూడా సమాచారం అందుతుంది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సిన నేపథ్యం. మరోపక్క మృతి చెందిన వారికి సంబంధించినటువంటి కుటుంబీకుల రోదనలు కూడా మనం ఒకసారి విజువల్ ఏదైతే సభకు వెళ్ళి కూడా ప్రాణాలు విడిచిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఆ విషాద ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా అక్కడికి వెంటనే కూడా స్పందించినటువంటి పోలీసు అధికారులు అంబులెన్సుల ద్వారా కూడా క్షేత్రఘాతుల్ని పక్కనున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తారు. స్పందించినటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వెంటనే గాయపడినటువంటి వారికి కూడా ప్రథమ చికిత్స అందించాలి. ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్కి అదేవిధంగా చెన్నైలో ఉన్నటువంటి హాస్పిటల్కి కూడా తరలించాలని చెప్పి కూడా సమాచారం అందుతుంది. మరోపక్క ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా తమిళనాడులో రాజకీయాలు వేడెక్కింది. 2026లో కూడా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కూడా ఇప్పటి నుంచే కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు రోడ్ షోలు అదేవిధంగా మీటింగులు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా వచ్చినటువంటి తమిళనాడు వెట్రి కళగం పార్టీకి సంబంధించినటువంటి హీరో విజయ్ స్థాపించిన పార్టీ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా రోడ్ షో నిర్వహిస్తూ ఎక్కడికక్కడ కూడా డిఎంకే పార్టీ పైన కూడా ఆయన దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యం. కరూరులో కూడా కాసేపటి క్రితం జరిగినటువంటి ర్యాలీ సభలో కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ కూడా కరూరు ప్రాంతంలో కూడా ఏదైతే అవినీతిమయంగా మారిందని చెప్తున్న పరిస్థితి అయితే ఒక్కసారిగా తొక్కేసాటు ఘటనతో కూడా రాష్ట్రం అంతా కూడా విషాద ఛాయలు అదుముకుందని చెప్పుకోవచ్చు. సీతారామరాజు. యా మోహన్, అంటే ముఖ్యంగా కూడా చాలా మంది భయంతో తొక్కిసలాట జరగడం ఈ క్రౌడ్ నేపథ్యంలో చాలా మంది భయంతో కూడా మరణించారని చెప్పి ఇప్పటివరకు వస్తున్న వార్తలు ఏంటి? పరిస్థితి చాలా విషమంగా ఉన్నది, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. ఏంటి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? తప్పకుండా గట్టి చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క మీటింగ్ సభ ముగిసిపోయింది. అప్పటికి అక్కడికి ఉన్నటువంటి యథావిధి జనాభా ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్తున్న క్రమంలో స్వల్ప తొక్కిసలాట అయితే మొదటిగా ప్రారంభమైంది. అయితే ఒక్కసారిగా భయభ్రాంతులతో అక్కడ ఏం జరుగుతుందని తెలియకుండా కూడా ఒక్కసారిగా జనాభా పరుగులు తీయడంతో కూడా తొక్కిసలాట ఎక్కువగా కూడా జరిగిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా కూడా దాదాపు 40 మంది ప్రజలు ఎవరైతే సభకు వచ్చారో వాళ్ళందరూ కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. దాంట్లో 6 మంది చిన్నపిల్లలు కూడా మృతి చెందినట్టు. అయితే ఈ తొక్కిసలాట గాయపడినటువంటి వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం స్టాలిన్ కూడా ఒకసారిగా అధికారులకు ఫోన్ చేసి కూడా ఆ జిల్లా కలెక్టర్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని కూడా వైద్య సేవలు అందించాలని చెప్పిన నేపథ్యం. మరొక పక్క ఇప్పటికే ప్రభుత్వ తరఫున ప్రైవేట్ హాస్పిటల్ తరఫున కూడా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అయితే కాసేపటి క్రితం అంటే 10 నిమిషాలకు ముందు 10 మంది మృతులు కూడా ఒక్కసారిగా 40 సంఖ్య చేరుకోవడం, మృతులు కూడా సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే కాసేపటి క్రితం జరిగిన తొక్కిసలాటకి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రాజు. యా మోహన్, అంటే ముఖ్యంగా దీనిపై విజయ్ ఏమన్నా స్పందించబోతున్నారా మీడియా ముందు? ప్రస్తుతానికైతే విజయ్ ఎక్కడ కూడా స్పందించలేదని తెలుస్తుంది. అయితే ఆ జరిగిన సంఘటనతో ఒకసారిగా అతను కూడా షాకు గురైనట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబాలకు కూడా ఆయన ప్రగాఢ సానుభూతి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సీఎం స్టాలిన్ స్పందించడంతో పాటు హాస్పిటల్లో వైద్యం అందించాలని చెప్పడంతో పాటు హుటాహుటిన కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అక్కడికి వెళ్ళాలని చెప్పిన నేపథ్యం. అయితే ఒకసారిగా ఇంత పెద్ద ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఒక సభకు వెళ్ళి దాదాపు 40 మంది ప్రాణాలు విడిచిపెట్టడం మొదటిదిగా అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టి కూడా చట్టరీత్యా చర్యలు కూడా చేపట్టే అవకాశం అయితే కనబడుతుంది. సీతారామరాజు. యా మోహన్, అంటే ఇందులో మృతుల్లో దగ్గరగా 40 మంది ఇంకా సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇందులో చిన్నారులు కూడా మృతి చెందారు అన్న వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ సభకు కూడా చిన్నారులను తీసుకుని వెళ్ళడం ఏంటి?
సాధారణంగా సినిమా యాక్టర్లు ఏదైనా సభలు నిర్వహించినా షోలు నిర్వహించినా కూడా చూసేందుకు చిన్నారులు తల్లిదండ్రులు అందరూ కూడా ఎక్కువ శాతం వస్తారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రసంగాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సినీ హీరో అయినటువంటి విజయ్ని తిలకించేందుకు అటు చిన్నారులు పెద్దలు అన్ని వయసుకి సంబంధించిన వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా ఆయన నిర్వహిస్తున్నటువంటి సభలో కూడా పెద్ద ఎత్తున కూడా జనాలు రావడం, మరోపక్క జన సమీకరణ చేయడం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నామని చెప్పొచ్చు. అయితే ఇవాళ కరూరు ప్రాంతంలో రోడ్ షోతో పాటు మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ నిర్వహించిన అనంతరం కూడా మీటింగ్ ముగించుకుని తిరిగి ఆయన వెళ్తున్న క్రమంలో ఒకసారిగా వెనకనున్న వారంతా కూడా మన విజువల్స్ క్లియర్ చూసుకోవచ్చు. సభకి వెనకాల ప్రాంతంలో కూడా మొదట తొక్కిసలాట జరిగిన ఘటన కూడా మనం చూస్తున్నాం. అయితే ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా పరుగులు తీసేందుకు ప్రయత్నించడంతో కూడా ఒకరిపైన ఒకరు పడి కూడా తొక్కిసలాటలో దాదాపు 40 మంది మృతి చెందినట్టు సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో ఈ మృతి చెందిన వారితో కాకుండా గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువ స్థాయిలో ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. సీతారామరాజు. మోహన్, అంటే ఇప్పుడు ఆ సభకి ఈయన అనుమతి తీసుకున్నారా? అంటే రేపటి నుంచి సభకు అనుమతి తీసుకోలేదని వీళ్ళనే అవకాశం ఉంటుంది. లేదు మేము అనుమతి తీసుకున్నా సరే మీరు సరైన అక్కడ ఏదైతే సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదని వాళ్ళనే అవకాశం ఉంది. కానీ ఫైనల్ గా అక్కడికి వచ్చిన అభిమానులు, విజయ్ సంబంధించిన ఏదైతే అక్కడ ఉన్న తమిళనాడు ప్రజలు చనిపోవడం, మీరు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు మోహన్? తప్పకుండా విజయ్ బాధ్యత వహించాలి. ఎందుకంటే సభ నిర్వహించే ముందు కూడా పోలీసులు కొన్ని కండిషన్స్ అయితే పెడతారని చెప్పుకోవచ్చు. ఏదైతే సభ నిర్వహించే ప్రాంతం కూడా వెడల్పు ఉన్న దాన్ని బట్టి కూడా అక్కడ సభకు ఎంతమంది కెపాసిటీ ఉంటుందో ఆ కెపాసిటీని మించి రాకూడదు. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ సభ కానీ పెద్దదైతే కూడా ఆ సభకు సంబంధించినటువంటి అంశాలు ముందుగానే పోలీసులు కూడా పసిగట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి బలగాలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి నాయకులు కూడా ఆ ర్యాలీ రోడ్ షోని ఒక సెంటర్లో పెట్టుకొని కూడా సభలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఊహించిన దానికన్నా ఎక్కువ మంది జనాభా అక్కడికి వచ్చిన నేపథ్యంలో కూడా ఇలాంటి తోపులాట్లు జరిగే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా ఇక్కడ తొక్కిసలాట జరిగే నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున